రైతు సోదరులకి గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చే యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలన్నీ కూడా 90% సబ్సిడీ ఇస్తా ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేయడానికి కూలీలు దొరకని పరిస్థితి. ఇక పంటలకి పిచికారి, రసాయనాలు పిచికారి చేయడానికైతే మనిషే దొరకడం లేదు. చాలా కాలంగా కొన్ని పంటల్లో ట్రాక్టర్లతోనే వాటితో నీటితో పిచికారి చేస్తున్నారు. ఇటీవల కాలంలో డ్రోన్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. పంటలకి రసాయనాలు పిచికారీ చేయడంలో, పురుగు మందులు పిచికారీ చేయడంలో డ్రోన్లు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి అనే విషయం రుజువైపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ 10 లక్షల విలువైన డ్రోన్ 9 లక్షల రూపాయలకే రైతు సంఘాలకి, అంటే ఒక ఇండివిజువల్ రైతుకు కాకుండా కనీసం ఒక 5-6 రైతులు సంఘంగా ఏర్పడితే ఆ సంఘానికి 9 లక్షలు తగ్గించి 1 లక్ష రూపాయలకి అందజేస్తా ఉంది. ఇక డ్రోన్ ఆపరేట్ చేసే విషయాలలో కూడా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంది. ఇప్పటికే ఆచార్య రంగా యూనివర్సిటీలో చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న వారిలో కూడా 800 పైగా డ్రోన్లు మొదటి విడతగా 90% రాయితీతో ఈ నెలలో ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని డ్రోన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 100 లీటర్ల కెపాసిటీని మోసుకెళ్లే ఈ డ్రోన్ 5 నిమిషాల్లోనే ఎకరా మొత్తానికి పిచికారి చేయగలదు. రోజు 20 నుంచి 30 ఎకరాల పిచికారి చేయగలదు. అంటే మామూలుగా ఒక 4 ఎకరాలకు పిచికారి చేయాలంటేనే 2 మనుషులు శ్రమ పడాలి. 40 ఎకరాలు పిచికారి చేసే కెపాసిటీ డ్రోన్ అంటే దాదాపు 20 మంది చేసే పని ఒక్క డ్రోన్ ద్వారా చేసుకోవచ్చు. 20 మందికి మనం కనీసం 16,000 రూపాయలు పేమెంట్ చేస్తే కనుక వాళ్ళు 20 మంది కూలీలు దొరకరు. అంటే ఈ డ్రోన్ ప్రతిరోజు 16,000 రూపాయలు విలువైన పని చేస్తా ఉంది. ఆ రైతు సంఘంలో ఉన్న రైతులు వారి పంటలకి పిచికారి చేసుకోవడంతో పాటు ఆ గ్రామంలో ఉండే రైతులకు కూడా గంటకు 350 నుంచి 500 దాకా ఛార్జ్ చేసి మిగతా పొలాలకు కూడా రసాయనాలు పిచికారి చేసుకోవచ్చు. మొదటి విడతగా 800 పైగా డ్రోన్లు ఇస్తూ ఉన్నారు. కొన్ని రోజులు వీటి పనితీరు పరిశీలించిన తర్వాత రెండో విడతలో మరో 3,000 డ్రోన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ డ్రోన్లు ఎలా ఉపయోగపడబోతా ఉన్నాయి అనే వివరాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పటికే మీరు కనుక డ్రోన్తో రసాయనాలు పిచికారి చేస్తే సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. డ్రోన్తో రసాయనాల పిచికారి వల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అనే విషయాలు కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.